అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మా వ్యూవర్స్కు, ప్రకటనకర్తలకు, నాయకులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని భారతదేశం అంతటా మువ్వన్నెల జెండా, 3 రంగుల జెండా రెపరెపలాడింది. అందులో భాగంగా మన కరీంనగర్లో పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో అధికారిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా కరీంనగర్లోని పలు పాఠశాలల్లో, పలు నాయకుల ఆధ్వర్యంలో, పలు పార్టీల ఆఫీసులలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అటు దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాలను 3 పార్ట్లుగా విభజించి మీకు చూపించడం జరుగుతుంది. దయచేసి మాకు సహకరించండి. గవర్నమెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఆమీర్ నగర్ ఉర్దూ మీడియం కరీంనగర్ వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొన్నటువంటి 47వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు, రాష్ట్ర నూరు బస్స సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బాబుజానీ గారు, స్థానిక నాయకులు శంకరయ్య గారు తదితరులు పాల్గొన్నటువంటి దృశ్యం. भारत माता के जय जवान जय किसान, जय जवान जय किसान. ఈ ఉర్దూ మీడియం హై స్కూల్కు పునాది వేసింది బాబుజానీ గారే. జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నటువంటి దృశ్యం. స్కూల్ ప్రిన్సిపల్ గారితో పాటుగా బాబుజానీ గారు, भारत के माता के ప్రతి ఏడు బాబుజానీ గారు ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు నోట్బుక్స్ను, పెన్స్ను అందిస్తూ ఉంటారు. అదే మాదిరిగా ఈ ఏడు కూడా పిల్లలకు నోట్బుక్స్, పెన్నులను అందిస్తున్నటువంటి బాబుజానీ గారు నూరు భాషాధ్యక్షుల ముస్లిం మైనార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బాబుజానీ గారి ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు వద్ద ఏర్పాటు చేసినటువంటి ఫ్లాగ్ను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆవిష్కరిస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను బాబుజానీ గారి ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు చౌరస్తా వద్ద నిర్వహిస్తున్నటువంటి దృశ్యం. బాబుజానీ గారి మహిళా నాయకురాలు 47 డివిజన్ అన్నపూర్ణ గారు, అఫ్రోజ్
वहाँ भी है, वहाँ पर भी है कार। మీడియా మిత్రులకు, నా సహోదరులకు, నా అక్కజనులకు మరియు మా డివిజన్కు సంబంధించిన పుర ప్రముఖులకు, మా 47 డివిజన్ వైస్ ప్రెసిడెంట్ బొమ్మన్ శాసన్ గారు, మా ప్రధాన కార్యదర్శి మా శంకరన్న గారు, మరియు మా యూత్ పిల్లలు ఖాలిద్ గారు, అఫ్రోజ్ గారు, నేను అందరికీ కూడా ఈ 75వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మా అన్నపూర్ణమ్మ, మా అక్క ఆడబిడ్డ, మా డివిజన్ ఆడబిడ్డ, మా అక్కకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. లక్ష్మీనారాయణ గారు, షబ్బీర్ గారు, మరి ఖాజాభాయ్ గారు, మరియు మా మీడియా మిత్రులు షరీఫ్భాయ్ గారు, మరియు మా స్కూల్ ఆమెర్ నగర్ డిఎంసీ గారికి, మరియు అందరికీ కూడా మా ఇక్కడ ఏదైతే పడవ గుర్తు మీద ఉన్నటువంటి చౌరస్తా మీద ఉన్నటువంటి అందరి సహోదరులకు, మా వర్తకులకు అందరికీ కూడా 78వ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా అతి పోరాటం మీద ఏదైతే ఈ క్రమాన్ని నుంచి సస్పెన్షన్ బ్రిడ్జ్ వరకు రోడ్ అయింది, అది మా పడవ గుర్తు, మా కమలాకరణ గారు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పడవ గుర్తు కొట్లాడి, ఎందుకంటే నేను 95లో నిలబడ్డప్పుడు, స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డప్పుడు ఆ గుర్తు పడవ గుర్తు, అందుగురించి ఆ పడవ గుర్తును పెట్టించుకోవడం జరిగింది. ఈ రోడ్ పేరు కూడా మీరు గూగుల్ ఓపెన్ చేస్తే కమాండ్ టు బాప్యాని రోడ్ అనేది వస్తుంది. వారికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను, మా మాజీ మంత్రివర్యులు మరియు ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి. మరి ముఖ్యంగా ఇంకా కూడా మా కమ్యూనిటీ హాల్కు మా కమలాకరణ గారు సూడా నుండి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి టెండర్ కూడా అవ్వడం జరిగింది. అతి త్వరలో కూడా నేను ఆ శంకుస్థాపన ఏదైతే కమ్యూనిటీ హాల్ ఉందో మా అందరి మిత్రుల సహకారంతో సప్తగిరి కాలంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిలో కూడా తప్పకుండా అక్కడ మేము కమ్యూనిటీ హాల్ను కూడా నిర్మిస్తాం. అదే మాదిరిగా మా శంకరన్న ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మా 47లో ఏదైతే కమ్యూనిటీ హాల్ భవనం ఉన్నదో పూలే భవనాన్ని తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో కూడా నా సాయశక్తుల కృషి చేసి మా శంకరన్న గారి ఆధ్వర్యంలో కూడా ఆ పూలే భవనాన్ని తప్పకుండా నిలబడతాం. ఇక్కడ 47 మా స్కూల్ తప్పకుండా ఏదైతే ఉందో రాబోయే కాలంలో కూడా పొన్నం ప్రభాకర్ అన్న గారిని కలిసి అది తప్పకుండా ఒక 50 లక్షలు దాన్ని శాంక్షన్ చేసుకొని తప్పకుండా ఆ కమ్యూనిటీ హాల్ని మా శంకరన్న గారి ఆధ్వర్యంలో కూడా చరిత్రలో నిలబడుతుంది. కాబట్టి మా యూసుఫాయ్ గారు మేమందరం కూడా పోరాటం చేసి మరొకసారి హైదరాబాద్కు పోయి ఒక 50 లక్షల రూపాయలు పొన్నం ప్రభాకర్ అన్నను కలిసి వారికి కూడా శుభాకాంక్షలు తెలిపి తప్పకుండా ఆ పూలే భవనం తప్పకుండా నిలబెడతాం. ఎక్కడైతే స్కూల్ ఆమెర్ నగర్ స్కూల్ను కట్టించామో అదే మాదిరిగా తప్పకుండా అందరికీ కూడా పెళ్లిళ్ళు కానీ మన చిన్న కుటుంబాలు ఫంక్షన్స్ కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బీసీ కులాలనేవి పటిష్టంగా ఉన్నప్పుడే రాజ్యాధికారాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కూడా మా మైనారిటీ సహోదరులు, నేను నా జీవితంలో కూడా ఈ 47 డివిజన్లో ఉన్నటువంటి మా ఏదైతే కూడా ప్రముఖులు ఉన్నారో వాళ్ళు నేను నా జీవితాంతం కూడా రుణపడి ఉంటా. వారికి నా సాయ శక్తుల పదవి ఉన్నా లేకపోయినా నా అన్నదమ్ములకు తప్పకుండా నేను నా చేతనంగా మనం పని చేస్తూ ఉంటా. ఈ సందర్భంగా నేను మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, మా చాంబాయి గారు కూడా మా కుల సంఘంలో కూడా ప్రముఖుడు. తప్పకుండా మా కులం ఫెడరేషన్ ఏదైతే పెండింగ్ ఉందో దాన్ని కూడా తప్పకుండా సాధిస్తాం. తప్పకుండా ఈ సందర్భంగా ఇంకొకటి 30 ఏళ్ళ పోరాటంలో కూడా మందకృష్ణ మాదిగా గారు ఏదైతే వర్గీకరణ పోరాటం చేసిండో తప్పకుండా మా వర్గీకరణ కూడా తప్పకుండా చేస్తామనేటువంటి నమ్మకం నాకుంది. వారికి కూడా మందకృష్ణ మాదిగ గారికి మా తరఫు నుంచి, మా డివిజన్ తరఫు నుంచి, మా బీసీ బంధువుల తరఫు నుంచి కూడా వారి పోరాటానికి మేము శుభాకాంక్షలు తెలుసుకుందాం. ఇవాళ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వర్గీకరణ కేసు, అందులో కూడా ముఖ్యంగా రాజేంద్రన్న గారు, నరేంద్ర మోడీ గారు వారి సహాయ సహకారాలతో వారికి వర్గీకరణ జరిగింది. అణగారిన వర్గాలకు కోరడం ద్వారానే మనం సాధించుకోగలుగుతాం. ఈ అణగారిన వర్గాలు బలపడ్డప్పుడే మన దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి నేను ముఖ్యంగా हमारे बहनों को और हमारे महल्ले के जितने भी बुजुर्ग लोगों को मैं मेरे को जो ये नाम से बापजानी के नाम से शिनाख्त दी है, मेरे 47 डिवीज़न के बड़े लोगों को, बुजुर्गों को, बहनों को, सबको भी मैं सिर्फ करता हुआ मैं ये हमारे आज़ादी के संदर्भ से मैं वो लोग को मुबारकबाद देते हुए अस्सलाम वालेकुम। अल्लाह స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు
నోట్బుక్స్ పెన్నులను పంపిణీ చేస్తున్న బాబుజాని గారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పంపిణీ చేస్తున్నారు. వారితో పాటుగా 47 డివిజన్ ఉపాధ్యక్షులు మున్నా షాఖాన్ గారు తదితర కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. అన్నపూర్ణ గారు, బాబుజాని గారు ఆడబిడ్డగా సంబోధించే అన్నపూర్ణ గారు వారికి బోర్డ్ మాజీ డైరెక్టర్ షబ్బీర్ గారు, అఫ్రోజ్ స్వీట్ను పంపిణీ చేస్తున్నటువంటి డివిజన్ నాయకుడు సీనియర్ కార్యకర్త సంతోష్ అఫ్రోజ్. సోహెల్ దాబా వద్ద ముఖ్య అతిథిగా విచ్చేసిన బాబుజాని గారు జెండా వద్ద కొబ్బరికాయను కొడుతున్న దృశ్యం. అలాగే వారి తమ్ముడు జిల్లా మాజీ వైస్ ప్రెసిడెంట్ మున్నా షాఖాన్ గారు సీనియర్ నాయకులు 47 డివిజన్, ఖాజాబాయ్ బాబుజాని గారితో సోహెల్ దాబా యజమాని సోహెల్ గారు, బాబుజాని అఫ్రోజ్, బాబుజాని గారి పెద్ద కుమారుడు బొమ్మకల్ బైపాస్ రోడ్డు గల హౌసింగ్ బోర్డు దగ్గర ఉన్నటువంటి సోహెల్ దాబా వద్ద జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నటువంటి సోహెల్ దాబా యజమాని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బాబుజాని గారు తెలంగాణ ముస్లిం బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్గనైజేషన్, తెలంగాణ ముస్లిం వెనుకబడిన తరగతుల సంస్థ, నూర్ భాషా దూదేకుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బాబుజాని గారితో రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాజ్ మహమ్మద్ గారు, ట్రెజరర్ సందాని గారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు పార్టీ కార్యాలయం నందు జాతీయ జెండా మువ్వెన్నెల జెండాను ఆవిష్కరిస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. బాబుజాని గారి తమ్ముడు మాజీ వక్స్ జిల్లా చైర్మన్
షబ్బీర్ గారు, కుల సంఘ భవనంలో జాతీయ జెండాను అందరితో పాటుగా కలిసి ఆవిష్కరిస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. బాబుజాని గారు, రాజ్ మహమ్మద్ గారు, సామ్దాని బాయ్ గారు, తదితర నాయకులు కొబ్బరికాయలను కొట్టి ప్రారంభిస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. కుల సంఘ కార్యాలయంలో జాతీయ జెండాను, మూవన్నెల జెండాను ఆవిష్కరిస్తున్నారు బాబుజాని గారు. జై తెలంగాణ. ప్రతి ఏడు బాబుజాని గారు పిల్లలకు నోట్బుక్స్, పెన్నులను అందజేస్తుంటారు. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా అందజేస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. విద్యార్థులకు వారితో పాటుగా జనరల్ సెక్రటరీ రాజ్ మహమ్మద్ గారు, ట్రెజరర్ సామ్దాని గారు, తదితర నాయకులు, సోహెల్ దాబా చైర్మన్ గారు, మాజీ వర్క్స్ చైర్మన్ డిస్ట్రిక్ట్, చైర్మన్ ప్రొపరేటర్ ఇమ్రాన్ గారు, కిరాణం ప్రొపరేటర్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఇవాళ స్వతంత్ర దినోత్సవ 75 ఘనంగా మా కుల సంఘ భవనంలో కూడా, ఉత్తర తెలంగాణ భవనంలో కూడా పస్పాందా ముస్లిమ్స్ యొక్క ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా ఇక్కడ జెండా ఆవిష్కరణ జరిగింది. అందులోపల మా యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ మహమ్మద్ గారు, మరియు రాష్ట్ర కోశాధికారి సందాని గారు, మరియు జిల్లా మాజీ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ అమరుద్దీన్ గారు, మరియు మా మిత్రులు యూసుఫ్ ఖాన్ గారు, సోహెల్ దాబా ప్రొపరేటర్ గారు, మరియు మా సర్వర్ ఖాన్ ఇమ్రాన్ కిరాణం ప్రొపరేటర్ గారు, మరియు మా యొక్క మసూద్ గారు, మరియు మా ఆఫీస్ బేరర్స్ రవి గారు, జావీద్ గారు, సంతోష్ గారు, మరియు అఫ్రోజ్ గారు, చాంద్బాయి గారు, మా సీనియర్ మోస్ట్ చాంద్బాయి గారు, మా మిత్రులు అందరూ కూడా ఇవాళ ఘనంగా ఇక్కడ కుల సంఘ భవనంలో కూడా ఘనంగా ఆవిష్కరణ జరిగింది. ముఖ్యంగా నేను మా కుల బాంధవులు పస్పాందా ముస్లిమ్స్కు చెప్పేది ఒకటే, ఇవాళ భారతదేశం లోపల రాజకీయంగా చాలా వెనుకబడ్డ తరగతులు ఉన్నత పదవులకు పోతూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ ఏదైతే మా యొక్క పోరాటం ఉంది, ఏదైతే మా రిజర్వేషన్ ఏదైతే పెండింగ్ ఉందో అది సుప్రీంకోర్టులో కూడా
కేసు నడుస్తూ ఉంది నౌ ప్రజెంట్. ఇప్పుడు అది తుది దశలో ఉంది. తప్పకుండా మేము మందకృష్ణ మాది గారిని ఆదర్శంగా తీసుకొని తప్పకుండా వర్గీకరణ అనేది పస్మంద ముస్లిమ్స్కు రిజర్వేషన్ పరంగా భారతదేశం మొత్తం కూడా కులం ఒకటైనా విభిన్న పేర్లతోని పిలువబడతారు. మన్సూరీ సమాజ్, షేకులు, పఠాన్లు, తర్వాత పస్మంద, దూదేగుల, ఇట్లా ఎన్నో రకాలటువంటి వెనుకబడ్డ తుర్క జాతులు ఉన్నాయి. అందులోపట వర్గీకరణ అనేది తప్పకుండా జరగాలి. ఇవాళ మందకృష్ణ మాదిగ గారికి ఏదైతే వారు 30 ఏళ్ల పోరాటం లోపల సాధించిందో అందుకు నేను అతనికి కూడా ఈ స్వతంత్ర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దాని కొరకు నరేంద్ర మోడీ గారు ఏదైతే రోహిణి కమిషన్ కేంద్ర ప్రభుత్వం వేసిందో అందులో మేము కూడా ఢిల్లీ పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వర్గీకరణ జరిగినప్పుడే ఈ కులాలకు అనేటి న్యాయం జరుగుతుంది. తప్పకుండా అతన్ని ఆదర్శంగా తీసుకొని అతి త్వర లోపల మేము కూడా ఢిల్లీకి పోయి ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యం లోపల తప్పకుండా రోహిణి కమిషన్కి మరొకసారి కలిసి నరేంద్ర మోడీ గారికి మా రిప్రజెంటేషన్ ఇచ్చి మా వర్గీకరణ ఏదైతే మాది పెండింగ్ ఉందో ఆ వర్గీకరణ తప్పకుండా జరగాలి. మేము చాలా వెనుకబడ్డ జాతి కాబట్టి వెనుకబడ్డ జాతులు ముందుకు వెళ్ళాలంటే రిజర్వేషన్ తప్పనిసరిగా ఉండాలి. అందులో అప్పుడే మేము బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన పస్మంద ముస్లిమ్స్కు తెలియజేసేది ఏంటంటే గ్రామాన ఏదైతే ఎంఆర్ఎస్ వాళ్ళు ఏదైతే మందకృష్ణ మాదిగ ఆధ్వర్యం లోపల ఏదైతే గ్రామాన జెండా ఆవిష్కరణ జరిగినాయో ఇవాళ రాష్ట్రం లోపల 18 లక్షల జనాభా పస్మంద ముస్లిమ్స్ ఉన్నారు. ప్రతి గ్రామం లోపల కూడా రాబోయే 26 జనవరి వరకు మళ్ళీ మీరందరూ కూడా నేను కమిటీస్ ఏవైతున్నాయో మండల కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ రాష్ట్రం నలుమూలల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలి. మన జనాభా అనేది బయటికి వస్తుంది. అప్పుడే మన హక్కులు సాధించుకోగలుగుతాం. తప్పకుండా మీరందరూ కూడా చైతన్యవంతులు కావాలి. చైతన్యవంతులు అయినప్పుడే మన యొక్క హక్కులు మనకు దొరకడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ రీత్యా కానీ సామాజిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ విద్యాపరంగా కానీ ఇవన్నీ సాధించుకోవాలంటే తప్పకుండా సమాజం లోపల మనం కూడా ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా మన ఉనికి చాటాలి. ఇవాళ ఎంతమంది చాటుతారో నేను ఈ వాట్సాప్ మీడియాల ద్వారా చూస్తాను. అనుడు కాదు, ముఖ్యంగా కార్యరూపానికి తీసుకురావాలి. మేము అతి త్వరలో కూడా ఎప్పుడైతే శ్రీధర్ బాబు గారు వారి ఆధ్వర్యంలో కూడా ఇదే ఉత్తర తెలంగాణ భవనం ఇనాగ్రేషన్ అప్పుడు వచ్చిందో అప్పుడు 1026 ఏదైతే సర్వే నెంబర్లో కూడా మాకు 13 గుంటల భూమి ఇవ్వడం జరిగింది. దాన్ని అతి త్వరలో కూడా 20 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ అయినాయి. అతి త్వరలో కూడా అక్కడ ఒక ఉత్తర తెలంగాణకు తలమానికంగా అక్కడ మంచి బిల్డింగ్ కూడా ఒక కళ్యాణ మంటపాన్ని తప్పకుండా నిర్మిస్తాం. తప్పకుండా ఇది కార్యరూపం దాల్స్తాం. తర్వాత కోకాపేటలో కూడా తెలంగాణ గవర్నమెంట్ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ 2 ఎకరాలు 2 కోట్లు తీసుకోవడం జరిగింది. అతి త్వరలో కూడా పస్మాంద ముస్లిమ్స్కు సంబంధించినటువంటి కోకాపేటలో కూడా శంకుస్థాపన ఇప్పుడు ఉన్నటువంటి బీసీ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారిని తీసుకొని అదే ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసి అక్కడ 2 కోట్ల రూపాయల బడ్జెట్ ఏదైతుందో దాన్ని కూడా తప్పకుండా ఈ సంవత్సరం లోపల అక్కడ కూడా శంకుస్థాపన చేసి ఆ యొక్క వర్క్ను కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. వారికి కూడా మేము తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్న గారికి కూడా ఈ సందర్భంగా మేము శుభాకాంక్షలు మా తరఫు నుంచి మా కుల సంఘం తరఫు నుంచి అనగారిన బీసీ కులాల నుంచి पसमानदा मुस्लिम्स की तरफ से हम मुबारकबाद देते हैं। खुसूसी बात हमारे महल्ले का भी जो भी मसले है इंशाअल्लाह अनकरीब में अभी फिर भी ग्रांट्स ला के हमारे महल्ले को भी डेवलपमेंट कर लेते। बराबर हमारे महल्ले वालों की दुआ हमारे साथ में भाई बोल के मैं उम्मीद करता हूँ हम अवाम में ही रहेंगे इंशाअल्लाह। पार्टियों को तो बादुक रखेंगे, हम आज़ाद उम्मीदवार थे, आज़ाद उम्मीदवार ही रहेंगे इंशाअल्लाह। आगे बराबर हमारे महल्ले वालों की दुआ लेके आगे चलेंगे। अभी जो भी पेंडिंग वर्क्स है उसको भी पूरा करेंगे। अभी अनकरीब में हमारा सप्तागिरी गाले में जो बिल्डिंग को हमको जो टेंडर हुआ है वो भी 20 लाख की जो बिल्डिंग है उसको इनाग्रेशन करके बराबर उसको तामीर करवाएंगे। और उसके साथ में हमारे 47 डिवीज़न का पुले का बिल्डिंग को भी इनाग्रेशन हमारे पूनम प्रभाकर अन्ना के जरिए करा के वहाँ पे बराबर हमारे बीसी कम्युनिटी वालों को भी वहाँ पे जो एक कम्युनिटी हॉल बनाने के लिए इंतज़ाम करेंगे इंशाअल्लाह। मेरे को जो वक्त दिए हमारे सब भाई बहन और सब हमारे तंजीम के जो भी हमारे बड़े हैं और हमारे दोस्त यूसुफ खान साहब और सरवा खान साहब, हमारे जितने भी हमारे जो वर्कर्स हैं, हमारे जो ऑफिस बेरर्स है, जावेद साहब, चांद भाई साहब और हमारे ख्वाजा भाई साहब और जो जितने भी हमारे रवि साहब जो भी हमारे सुबह से कल से काम करे हैं उनको फिर एक मरतबा मुबारकबाद देते हैं। अस्सलाम वालेकुम। अल्लाह।